వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హాలిడేస్లో చిన్న మినీ ట్రిప్ అయితే ఒకటి ప్లాన్ చేసుకున్నాము. అదే అండి, మహాబలిపురం వెళ్దాం అనుకున్నాము. మేము బయలుదేరి ఫస్ట్ చెన్నైకి అయితే చేరుకున్నాము. చెన్నైకి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. ఎట్లా చెన్నైలో ఉన్నాం కదా, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. మెరీనా బీచ్ చాలా ప్లెజెంట్గా బాగుంటుంది కదా, సో మేమైతే అక్కడికి చేరుకున్నాము. మార్నింగ్ టైమే కాబట్టి అక్కడ ఎక్కువ మంది అయితే లేరు. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. బీచ్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది మన ఇండియాలోనే అతి పొడవైన బీచ్. చూడండి, ఇక్కడ వాటర్ పైన సన్ రైజ్ అప్పుడే సన్ వస్తున్నట్టుగా చూడడానికి అసలు నిజంగా అండి. ఎర్లీ మార్నింగ్ బీచ్ దగ్గర అయితే ఎప్పుడు అంత స్పెండ్ చేయలేదు టైం. ఎప్పుడు ఈవినింగ్ టైంలో అలా వెళ్ళుండొచ్చు, కానీ మార్నింగ్ టైంలో బీచ్ దగ్గర వెళ్ళడం అనేది ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇక్కడ మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఈ బీచ్ కూడా మనకి చెన్నై రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్స్ అంతా ఉంటుందండి. కాబట్టి మేము త్వరగానే ఇక్కడికి వచ్చాం కదా. బీచ్లో అయితే నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. కాబట్టి మేము చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం టైం అయితే. ఇంకా అక్కడ నుండి సన్ రైజ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కీలాంబకం బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుండి మేము మహాబలిపురం బస్సులో వెళ్ళాము. ఈ మహాబలిపురం అనేది ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ టైం కదా, బస్ జర్నీ కూడా మంచిగా హ్యాపీగా అనిపించింది మాకి. ఈ మహాబలిపురాన్నే మామల్లాపురం అని కూడా అంటారు. ఈ మహాబలిపురం రావడానికి చెన్నై నుండి అయితే చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మేమైతే బస్సులోనే ఇక్కడికి సర్కిల్కి అయితే చేరుకున్నాము. మహాబలిపురం చేరుకున్నాము. మేము ఇక్కడ మహాబలిపురంలో బస్ స్టాండ్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది చూడండి. మేము అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సైట్ సీయింగ్ కోసం బయటకైతే వచ్చేసాము. కాకపోతే ముందుగా మేము అక్కడ పక్కనే మామిల్లా భవన్ అనే హోటల్ అయితే ఉంది, టిఫిన్ సెంటర్. అది చాలా బాగుంటుందంటే అక్కడ టిఫిన్ సెంటర్స్. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. ఇంకా మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సైట్ సీయింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయండి చూడడానికి. కాకపోతే మేము తీసుకున్న రూమ్ నుండి అన్నీ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. కాబట్టి అయినా కూడా మేము ఒక ఆటో తీసుకొని అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుందామనేసి బయలుదేరాము. ఫస్ట్ అయితే బస్ స్టాండ్ పక్కనే స్థలసేన పెరుమాళ్ టెంపుల్ అనేది అక్కడికి వెళ్ళాము మేము. లోపలైతే చాలా బాగుంది. ఇక్కడ అది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నారు ఇక్కడ, కానీ చూడడానికి కాస్త డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే ఫైర్ రథాస్కి వచ్చాము. ఇక్కడ ఫైర్ రథాస్ అనేది కూడా స్పెసిఫిక్గా చాలా బాగుండే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ కూడా ఫైర్ రథాస్ ఏంటివి అనే దాని స్టోరీ అంతా కూడా మనకి ఇక్కడ మనకి బోర్డ్ పైన కనపడుతుంటుంది. అంటే ఎంట్రన్స్లోనే ఆ బోర్డ్ పెట్టారు. ఆ బోర్డ్స్ పైన మనకు అన్ని కూడా డీటెయిల్స్ కనిపిస్తుంటాయి వాటి గురించి. ఇక్కడ లోపలికి వెళ్లే ముందు టికెట్ అయితే తీసుకోవాలి. అయితే టికెట్ ప్రతి ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి టికెట్ తీసుకున్నామంటే మనం సైట్ సీయింగ్ లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా ఈ టికెట్ తో చూసేయచ్చు అనమాట. ఇక్కడ మనం వచ్చేసాం చూడండి, భీమరథం అని. ఇక్కడ పంచరథాలు ఉంటాయి. ఇక ఫస్ట్ అయితే మనం ఇప్పుడు చూపించింది భీమరథము. పక్కనే ద్రౌపది రథం కూడా ఉంటుంది. అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్లేస్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం అక్కడ. ఈ ద్రౌపది రథంలోనే దుర్గాదేవి బొమ్మ కూడా ఉంటుంది లోపల చూడండి. మహాబలిపురం లేదా మామల్లాపురం అనేది ఇక్కడ ఒకప్పుడు బలిచక్రవర్తి పాలించడం వలన ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందంట. తర్వాత మామల్లన్ రాజు అనే పల్లవరాజు కూడా ఇక్కడ పాలించడం వల్ల మామల్లాపురం అనే పేరు కూడా ఇక్కడ ఉందని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము షోర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎలాగో టికెట్ అయితే ఒకే దగ్గర తీసుకున్నాం కదా, మన టికెట్ చూపిస్తే సరిపోతుంది. లోపలికి పంపించేస్తారు. ఒకరికి 35 రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ.
ఇక్కడ మేము లోపలికి వెళ్తుంటే గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. సైడ్స్కి అంతా కూడా మంచి కలర్ఫుల్గా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా షాపింగ్ స్టాల్స్ లాగా అలాగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్ అయితే పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ నంది విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మేము ఇక్కడికి వచ్చే సమయంలో అయితే మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎండ అయితే చాలా బాగుంది, వేడి అనిపించింది చాలా. ఇక్కడ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే మాత్రం లొకేషన్ సూపర్గా అనిపిస్తుందండి. ఖచ్చితంగా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకు ఎండగా అనిపించింది. మనం ఇక్కడ నుండి చూస్తే పక్కన బీచ్ కూడా కనిపిస్తుంది, అంటే పక్కనే ఉందన్నమాట. మేము తీసుకున్న రూమ్ కూడా అక్కడ నుండి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపే ఉంది. ఈ బీచ్ని మనం టెంపుల్ దగ్గర నుండి కూడా చూసుకోవచ్చు. ఈ టెంపుల్లో గుడి చుట్టూ నంది విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మహాశివునివి, విష్ణు విగ్రహం కూడా ఉన్నాయి. చాలా మంది అయితే ఇక్కడ అంత ఎండలో అయినా కూడా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నారు. ఎందుకంటే ఆ సీనరీస్ అంత బాగున్నాయి అనమాట. చూస్తుంటే అసలు ఒక్కసారైనా ఈ ప్లేస్ చూడాలి అనిపించేట్టుగా అనిపించింది. ఇక్కడ చాలాసేపు ఎండలో అయినా కూడా మేము చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ప్లేస్ అయితే చాలా విశాలంగా అనిపించింది. విగ్రహాలు కూడా ఒకదాని పక్కనే ఒకటి లైన్గా దాని చుట్టూ టెంపుల్ మధ్యలో టెంపుల్ దాని చుట్టూ విగ్రహాలన్నీ ఇలా పక్కనే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే అంత పీస్ఫుల్గా అనిపించింది కదా. ప్లేస్ కూడా చూడండి, చాలా ఓపెన్ ప్లేస్. అన్ని చాలాసేపు అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకొని మేము అక్కడ నెక్స్ట్ అక్కడ నుండి బయలుదేరి కృష్ణ వాటర్ బాల్కి వచ్చేసాము. అసలు ఇక్కడ చూస్తేనైతే కృష్ణ వాటర్ బాల్ అనేది పెద్ద రాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా పెట్టారా అన్నట్టుగా ఉంది. దీన్ని అయితే పూర్వకాలంలో ఏనుగులతో కదిలించినా కూడా ఆ రాయి ఇంచు కూడా కదలలేదంట. అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. దానికి ఆ ప్రత్యేకత అనమాట. అది చూడడానికి అసలు కింద పడిపోతుందా అన్నట్టుగా ఉంది. ఇంకా అక్కడ కాసేపు మేము టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి పక్కనే ఉన్న కృష్ణ మండపంకి బయలుదేరాము. ఇక్కడ విగ్రహాలు శిల్పాలను చూస్తే చాలా బాగా అనిపించాయి అనమాట. అంత బాగా చెక్కారు. ఇక్కడ శిల్పాలు చూస్తుంటే అయితే అసలు ఎంత బాగా చెక్కారో అనిపించింది. అప్పటి కళా నైపుణ్యం కూడా అంత గొప్పగా ఉందా అనిపించింది అవి చూస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము మహిషాసుర మర్దిని రాక్ కట్కి అక్కడ మండపానికి వచ్చేసాము. ఇక్కడ నుండి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. పైన మండపం ఉంటుంది. ఈ మండపం పై నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల సీనరీస్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మేము ఇక్కడ నుండి తీసుకున్నాము. పైన ఉంది కదా, పైనకి ఎక్కిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంది. దీని పైన చూస్తే కూడా బీచ్ వ్యూ కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. దీని ఎదురుగా లైట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఎండగా ఉంది కదా, ఎక్కేటప్పుడు కాస్త కష్టంగానే అనిపించింది. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పాయింట్ అంతా చూసిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాసేపు అక్కడ పైనే ఉండి ఇంకా అదంతా చూసుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత మేము మహాబలిపురం నుండి చెన్నైకి క్యాబ్లో బయలుదేరాము. మేము క్యాబ్లో వెళ్తుంటే చెన్నైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెపక్ స్టేడియం కూడా కనిపించింది దారిలో. అది చాలా ఫేమస్ కదా. ఇంకా మాకు ఎట్లాగో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ట్రైన్కి టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్దాం అనిపించింది మాకు. ఈవినింగ్ టైంలో కూడా ఎలా ఉంటుంది సన్సెట్ టైంలో అనేసి మళ్ళీ వెళ్ళాము. చాలా బాగుంది ఈవినింగ్ కూడా. మార్నింగ్ ఎంత ఎంజాయ్ చేసామో ఈవినింగ్ కూడా నైట్ వరకు కూడా అక్కడే ఉన్నాము. బీచ్ దగ్గరకు వచ్చేసరికి ఎలాగ ఈవినింగ్ వచ్చాము కదా, ఆ రోజు మా బాబు బర్త్డే కూడా ఉంది. సో ఇలాగ బర్త్డే కూడా స్పెషల్గా ఉంటుంది కదా అని బీచ్లోనే కేక్ తెప్పించేసుకొని అక్కడే కట్ చేసుకున్నాము.
ఇంకా బర్త్డే కూడా కలిసి వచ్చింది. బీచ్లో చాలా డిఫరెంట్గా అనిపించింది కాబట్టి చాలాసేపు ట్రైన్ టైం అయ్యేంత వరకు అక్కడే ఎంజాయ్ చేసాం ఫుల్గా. ఇక్కడ మేము బీచ్ నుండి మళ్ళీ రిటర్న్ బయలుదేరి హోటల్కి వెళ్ళి అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. మేము ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది మినీ ట్రిప్ అయినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడన్నా చిన్నగా 2-3 డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ మీరు ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా మహాబలిపురం కూడా చేసుకోండి. మీరు ఆ ప్లేసెస్ చూసాకైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.